దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా వందనాలు. నా పేరు పాస్టర్ సుధాకర్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినం శుభ సందర్భంగా, అంటే ప్రతి ఆదివారం కూడా యేసయ్య పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోమని శిష్యులకు ఆయన ఆజ్ఞాపించారు కనుక, మరి ఆయన పిల్లలంగా మనం కూడా ప్రతి ఆదివారం యేసయ్య పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులరా. అపోస్తుల కార్యములు గ్రంథము 17వ అధ్యాయము 30 వచనాన్ని మనం దయచేసి చదువుకుందాం ప్రియులరా. అపోస్తుల కార్యములు గ్రంథం 17వ అధ్యాయము 30 వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఈ చిన్న వాక్య భాగాన్ని మన వినికిడిలో బహుగా ఫలింపచేసి నడిపించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగంలో ఒక ఆజ్ఞ అయితే దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మారుమనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కానీ చూస్తే ప్రియులారా, మరి పెద్ద పెద్ద ఆజ్ఞలు ఉన్నాయి, చిన్న చిన్న ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, అలాగే వాటితో పాటుగా చిన్న చిన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభునందు ప్రియులారా, ఏదైనా వనములో తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి స్త్రీ పురుషులైనటువంటి ఆదాము హవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఆజ్ఞ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమయ్యిందంటే, మనకి ఏదేను వనము నుండే, అంటే ఆది నుండే ఈ ఆజ్ఞ అనేది ప్రారంభమయ్యింది పిల్లరా. ఇక్కడ కూడా మనం ఒక ఆజ్ఞ మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే చదువుకున్న లేఖన భాగంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అంటే కాలములనే ఉన్నాయి. అజ్ఞాన కాలం ఉంది, అలాగే జ్ఞాన కాలం అనేది ఉంది. మనకు తెలుసు కాలములు అనేవి 3 కాలాలు: వర్తమానం, అలాగే వర్తమానం, భూతమానం, భవిష్యత్తమానం. అంటే కాలాలు అనేవి 3: గతం, ప్రస్తుతం, అలాగే భవిష్యత్తు. అలాగే ఈ కాలాలు అంటే జ్ఞానకాలం ఒకటి ఉంది, అజ్ఞాన కాలం ఒకటి ఉంది. అయితే ఈ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడంట. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడట? మనుష్యులకు. ఇక్కడ ప్రస్తుతానికి లేదా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కేవలం దేవుని సంఘానికి మాత్రమే కాదు ప్రియులారా, అందరూ కూడా మారుమనసు పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మారుమనసు చెందాలి, పాప జీవితాన్ని ప్రక్షాళన చేసుకోవాలి, పాప జీవితాన్ని సమాధి చేసుకోవాలి. మనం ఏ మతమునైనా అనుసరించినా, ఏ దేవుణ్ణి అంటే మనం దేవుళ్ళుగా ఏర్పరచుకున్నటువంటి వారిని ఎవరిని మనం అనుసరించినా కూడా ఒకటైతే నిజం, మారు మనసు పొందాలి. అందరూ కూడా మారు మనసు పొందాలి. మరి ఏ భేదము కూడా లేదు. ఎందుకు మారు మనసు పొందాలంటే ప్రియులారా, అక్కడ రోమీలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ప్రభునందు ప్రియులారా గమనించండి. 3వ అధ్యాయము రోమీలికి రాసిన పత్రిక 23వ వచనములు కానీ చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, ఇక్కడ
మనుషుల్లో ఉండే 4 కులాలు, అది బ్రాహ్మణ కులం కావచ్చు, లేకపోతే వైశ్య కులం కావచ్చు, క్షత్రియ కులం కావచ్చు, లేదా శూద్రులు కావచ్చు. ఏ కులాల వారైనా అందరూ కూడా ఏం చేయబడ్డారంటే దేవుని పోలికలో చేయబడ్డారు. ఆదికాండ గ్రంథములో మనం చూసుకుంటే పిల్లారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, ఆ ప్రారంభ అధ్యాయాలు ఏవైతున్నాయో, దయచేసి ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయము 27వ వచనంలో కానీ మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అంటే దేవుడు ఏం చేశాడంటే, ప్రతి కులంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన పోలికలోనే చేశాడు. కులాలు మనం ఏర్పరచుకున్నాం, మతాలను మనం నియమించుకున్నాం, కానీ ప్రపంచ కులం అంతా కూడా, ప్రపంచ మానవ జాతికి ఒకటే కులం, అది మానవ కులం. ప్రపంచ మానవ జాతికి ఒకటే మతం, అది మానవ మతం, అంతే. ఈరోజు మరి ఎందుకు ఇన్ని మతాలు వచ్చాయో, ఎందుకు ఇన్ని కులాలు ఏర్పడ్డాయి అన్నది మనమే ఆలోచించాలి ప్రియులారా. ఒక సినీ గాయకులు ఏమని ఆయన లిరిక్స్ రాశారంటే, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఒక లిరిక్ని ఆయన రాయడం జరిగింది. దేవుడేమో సకల మానవ జాతిని చేస్తే, ఈ మనుషులేమో కోటాన కోట్ల దేవుళ్ళని తయారు చేశారు. విశ్వానికి సూర్యుడు అంటే, ప్రపంచానికి సూర్యుడు ఒక్కడు ఎలాగో అది ఎంత సత్యమో, విశ్వానికి దేవుడు ఒక్కడే, మనకందరికీ తండ్రి ఒక్కడే, మనకందరికీ దేవుడు ఒక్కడే అని మలాకి ప్రవక్త ఏమని సెలవిస్తున్నాడంటే, మనకందరికీ తండ్రి ఒక్కడు కాడా, మనకందరికీ తండ్రి ఒక్కడు కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా అని మనకి మలాకి పాత నిబంధన గ్రంథంలో చివరి ప్రవక్త అంటే ఆఖరి అధ్యాయం మలాకిలో ఏం రాయబడింది అంటే, దయచేసి ఒకసారి చూద్దాం ప్రియులారా. 3వ అధ్యాయం అనుకుంటాను, 2వ అధ్యాయము 10వ వచనం, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా, ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము. ఒక్క దేవుడే మనలందరినీ పుట్టించాడని బైబిల్ సెలవిస్తుంది. అఫ్కోర్స్ సకల మత గ్రంథాలు కూడా అదే సాక్ష్యం ఇస్తుంది. దేవుడే మనుషులను సృష్టించాడు, ఇందులోని ఎలాంటి డౌట్ లేదు. కానీ మనుషులు దేవుని సృష్టించడం అంటే ఖచ్చితంగా అందులో డౌట్ ఉంది. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసినటువంటి ఘనత ఈరోజు మనుషులకి, లేదంటే ఈ మనకు కనిపిస్తున్న ఈ సృష్టికి, ఈ సృష్టిలో ఉండే చెట్లకు, లేకపోతే జంతువులకు, వాటికి చెందుతుంది. దయచేసి ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, మనుషులకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి అసలు అంటే, అందరూ మారుమనసు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది రిక్వెస్ట్ కాదు, ఎందుకంటే మనకిచ్చిన టైం అయిపోయింది. సువార్తను నమ్మాలి, రక్షణ బాప్తిసం పొందాలి. మానవ జాతి ఆరంభమై మనకి కొన్ని వేల సంవత్సరాలు పూర్తవుతుంది ఏమండి. కాబట్టి ఇంకా మాకు టైం కావాలి, మేము ఇంకా లోకంలో చాలా మేము అనుభవించవలసినవి చాలా ఉన్నాయి, మేము దయచేసి వీఆర్ అనేబుల్ టు కమ్ టు యువర్ ప్రెజెన్స్ అని మనం అనకూడదు. ఎందుకంటే మనకిచ్చిన సమయం అయిపోయింది.
మనకి దేవుడు దొరకని కాలం అంటూ ఒకటి వస్తుంది ప్రియులారా. ఆ దేవుడు దొరకని కాలంలో మనం ఎంత వెతికినా కూడా ఆయన మనకి కనిపించడు. ఎందుకంటే ఉన్న సమయాన్ని మనం దుర్వినియోగపరుచుకున్నాం, వ్యర్థపరుచుకున్నాం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అందరూ మారుమనసు పొందాలి, మీ పాపం మీరు ఒప్పుకొని పరిశుద్ధ శిలువ రక్తములు మీ పాపములు మీరు కడుక్కోవాలి, రక్షణ బాప్తిసం పొందాలి అని దేవుడు ఆజ్ఞ ఇస్తూ దాన్ని మనం ఏం చేస్తున్నాం? ధిక్కరిస్తూ ఉన్నాం. అసలు పాపం అంటే బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే ఏమండి? పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దయచేసి చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం కానీ మనం చదివితే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించెను, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏందండి? ఆజ్ఞాతిక్రమమే పాపము. అది ఇప్పుడు చెప్పండి, దేవుడేమో మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ఇప్పుడు మరి ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామా లేకపోతే ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ఆజ్ఞను పాటించిన వారమైతే పాపము చేయము. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తే, ధిక్కరిస్తే పాపం చేసిన వాళ్ళు అవుతాం. పాపం వల్ల మరి ఇక అల్టిమేట్గా ఏం జరుగుతుంది అంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం చనిపోవాలని లేకపోతే మనం ఏదో నాశనం అవ్వాలని దేవుడు మనల్ని పుట్టించలేదు. దేనికి దేవుడు మనల్ని పుట్టించాడంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి, ఆయన చెప్పిన మాటలను మనం తూచా తప్పకుండా పాటించడానికి, ఆయన చిత్తాన్ని భూమి మీద జరిగించడం కోసమే ఆయన పోలికలో మనలందరినీ చేస్తే, ఈరోజు మతాల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి, వర్ణాల పేరు చెప్పి, ఆస్తి పేరు పెట్టి, చదువు పేరు పెట్టి ఈరోజు మనుషులు ఏం చేసుకుంటున్నారంటే భయంకరంగా ఎవరికి వాళ్ళే మనకు మనమే ఈరోజు శిక్షించుకుంటున్నాం ప్రియులారా. ఈరోజు మనకు మనమే శిక్షించుకుంటున్నాము. అన్యాయముగా మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనం శిక్షించుకుంటున్నాం, అవతల వాళ్ళని శిక్షిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం, మనోభావాల్ని బాధపడుతూ ఉన్నాం. దెబ్బల కంటే మాటలే చాలా పదునైనగా ఉంటాయి ప్రియులారా. మాటలతో కొంతమందిని చంపుతూ ఉంటారు. దేవుని వాక్యం ఒక మనిషిని బ్రతికిస్తే, మనుషుల యొక్క మాటలు ఒక మనిషిని ఏవండి మరణించేటట్లుగా చేస్తాయి. ఎందుకంటే మన శరీర అవయవాల్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక అవయవం, చాలా చిన్న అవయవం మన నోటిలో ఉండే నాలుక. ఈ నాలుక ఏం చేస్తుందంటే ఒక అడవినే తగలబెట్టేంత విస్తారమైనటువంటి శక్తి కలిగిందంట. జీవమరణములు అనేవి నాలుక వశములో ఉంటాయంట. కాబట్టి ఈ మాటల వల్ల ఏమవుతుందంటే, ఈనాడు సమాజం పరిస్థితి చూద్దాం. సమాజము ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో, నేటి యువతరం ఏమవుతుందో, భావితరాలు ఏమవుతాయి కూడా మనకి ఎవరికి తెలియని పరిస్థితుల్లో మనం సందిగ్ధంలో జీవిస్తున్నాం ప్రియులారా. సమాజానికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈరోజు మనం చాలా సంతోషంగా ఈరోజు ఈ భూమి మీద మనం ఉండేవాళ్ళం. ఎక్కడికక్కడ చూడండి, ఏ ప్రాంతం చూడండి, ఏ పరిస్థితి చూడండి, ఏ ప్రదేశం చూడండి, ఏ దేశం చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఒకవైపు యుద్ధాలు, మరోవైపు దాడులు, మరోవైపు దొంగతనాలు, మరోవైపు కరువులు, ఇబ్బందులు, ఆకలి చావులు, మానభంగాలు, హత్యలు. ఎక్కడైనా మానవ జాతికి ప్రశాంతత ఉందా, సమాధానం ఉందా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇదంతా కూడా కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించడమే. దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తే మనకు వచ్చేది జీవము కాదు, కిరీటము కాదు, మరణం అనేది సంభవిస్తూ ఉంది. అందరూ మారుమనసు పొందాలని దేవుడు ఇప్పుడైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.
ఒకప్పుడైతే జస్ట్ చూసినట్టుగా వదిలేశాడు, కానీ ఇప్పుడైతే కథ అలాగ లేదు. ఖచ్చితంగా మారుమనసు పొందాల్సిందే. మారుమనసు పొందకపోతే ఇంకా ఆయన కూడా ఏం చెయ్యలేడు. ఎందుకంటే ఎంతో సమయం మనకిచ్చాడు. మారుమనసు పొందడానికి దానికి నేను సమయం ఇచ్చి తిని అని అక్కడ ఎక్కడంటే ప్రకటన గ్రంథంలో దయచేసి కానీ మనం చూస్తే ప్రియులారా, దయచేసి మారుమనసు పొందడానికి దేవుడు సమయం ఇచ్చాడంట. దేవుడు సమయం ఇచ్చాడట. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ వచనం కానీ మనం చదువుకుంటే చివరిగా, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు నొల్లదు. ప్రియులారా, మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆ సమయంలో చూడనట్టుగా విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడైతే ఏం చెయ్యాలట? అంతటను మారుమనసు చెందాలి, మారుమనసు పొందాలి. మూలవాక్యంలోకి వచ్చేద్దాం ప్రియులారా. ఎందుకంటే మారుమనసు అయితే ఖచ్చితంగా పొందాలి. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. దయచేసి లూకా శుభవార్త 13వ అధ్యాయం చివరగా ఈ మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. లూకా శుభవార్త 13వ అధ్యాయం అంట. దయచేసి ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒక 13వ అధ్యాయము లూకా శుభవార్త 13వ అధ్యాయము 2వ వచనం దయచేసి మనం చదువుకొని ముగించేసుకుందాం. 2:3 కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అది మారుమనసు పొందకపోతే చివరికి మనకి కలిగే పరిస్థితి ఏంటంటే నశించిపోవడమే. కాబట్టి ఈ మాటలు దైవ సమాజాన్ని ఉద్దేశించి చెప్తున్న మాటలు కాదు. యావత్తు మానవ ప్రపంచానికి దేవుడు పంపిస్తున్నటువంటి సందేశం ఏంటంటే అందరూ మారుమనసు పొందాలి. ఏ ఒక్కరికి కూడా ఎగ్జామ్షన్ లేదు. అందరూ దేవుని పోలిక చెప్పుని పుట్టిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీకి కూడా దేవుడు చెప్తున్న మాటలు, బైబుల్ చెప్తున్న మాటలు, నేను చెప్తున్న మాటలు కాదు. మళ్ళీ నేనేదో మీకు క్రియేట్ చేసి చెప్తున్నట్టుగా మీరు అనుకోవద్దు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పమని నన్ను ప్రేరేపించాడో ఆ మాటలే నాకు చెప్పుకుంటూ నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమని దేవుని బిడ్డలారా, అందరము కూడా ఏంటంటే ఈరోజు దేవుని సంఘముతో పాటు ఈ లోకము, ఈ సమాజము కూడా మారుమనసు పొందాలని అందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞని అనుసరించి దేవుని చిత్తాన్ని జరిగించి దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా కాకుండా ఆజ్ఞను అతిక్రమించి దేవుని దృష్టికి మనం విరోధులమై రేపు జీవానికి బదులు మరణం అనేది మనం తెచ్చుకుంటే అది అప్పుడు ఆయన అప్పుడు ఏమి చేయలేడు. ఎందుకంటే మారుమనసు పొందడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఆ సమయంలో మనందరం కూడా మారుమనసు పొంది రక్షణ పొందినప్పుడు మనము మన ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. మనము మన సంఘ బిడ్డలందరూ కూడా మళ్ళీ రక్షించబడుతూనే ఉంటారు. కాబట్టి ఇట్టి మహాభాగ్యం దేవుడి ఉదయకాలం నాకు మనకందరికీ మరి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా నా వందనాలు.